అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే కావలి ఐఎంఏకి 3 అవార్డులు రావటం, ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక వారు మమ్మల్ని సన్మానించడం, చిన్న రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అవార్డులకి ప్రధాన కారణము మాతో పాటు మాకు సహకరించినటువంటి జన విజ్ఞాన వేదిక వారు కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, అదేవిధంగా మిగతా అందరూ కూడా కలిసి ఈరోజు ఈ అవార్డులో పాల్పంచుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా పిల్లలు కూడా టీమ్ సేవియర్స్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఆ రోజు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్క రోజులో దాదాపు 174 బ్లడ్ పాకెట్స్ కలెక్ట్ చేయడం అనేది రికార్డు. ఎందుకంటే గుంటూరులో ఈ మధ్య నేను గోపి అదేవిధంగా శివ మేము ముగ్గురు వెళ్ళి గుంటూరులో అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ అవార్డులో కూడా మనం కావలి ఐఎంఏ గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కావలి ఐఎంఏ పీపుల్ చాలా బాగా యాక్టివ్గా చేస్తున్నారు వర్క్, అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అసలు అటు సోషల్ యాక్టివిటీస్ కానీ, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, అదేవిధంగా పబ్లిక్ సంబంధించిన విషయాల్లో కానీ, అదేవిధంగా మోటివేషన్ క్యాంప్స్ కానీ, స్కూల్ హెల్త్ క్యాంప్స్ కానీ, ఇవన్నీ కూడా బాగా యాక్టివ్గా కండక్ట్ చేస్తున్నారు అని ప్రత్యేకంగా మన కావలి ఐఎంఏని అభినందించడం జరిగింది. సో దీనికి కారణం మేమే కాకుండా కావలి ఐఎంఏ డాక్టర్సే కాకుండా రెడ్ క్రాస్ వారు, అదేవిధంగా జన విజ్ఞాన వేదిక వారు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి ఒక్కరు కూడా చేపట్టే ఈ విధమైన అవార్డు కావాలని వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇదే కార్యక్రమాలు ముందుగా మనకు మంచి కార్యక్రమాలు చేసి ఇంకా మంచి అవార్డులు తీసుకొని రావాలని ఆశిస్తున్నాను. మీ యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా మాకు ఇస్తారని, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జన విజ్ఞాన వేదిక ముందుండి మాకు హెల్ప్ చేస్తూ ఉంది. ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు ముందుంటారు. అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుంటారు. అంటే కావలికి ఒక ప్రత్యేకత ఉంది. స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, అదేవిధంగా జన విజ్ఞాన వేదిక వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాసు యజమాని రవికుమార్ సార్. ఎందుకంటే ఆయన ఉండబట్టి కావలికి ఒక బ్యాక్ బోన్ లాగా ప్రతి దాంట్లో కూడా ఆయన ముందుండి ఆయన ఒక మాట చెప్తే చాలు ఆ విధంగా చేసేదానికి జన విజ్ఞాన వేదికలు కానీ, అదేవిధంగా ఐఎంఏ కానీ, రెడ్ క్రాస్ కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా ముందుండి చేసేదానికి రెడీగా ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తి మనకు కావాలనుకుంటాం కూడా ఒక రకంగా మనకి కావలికి ఒక గర్వకారణంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలతో బహుశా ఇప్పుడు ఈ రోజు అక్కడ నేను కొంచెం అక్కడ రాలేకపోయాను. అందుకని మన వాళ్ళంతా ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ నన్ను ఫెలిసిటేషన్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ కూడా మనం ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అంటే ఈ సంవత్సరం మనం చేయబోయే కార్యక్రమాల గురించి ముఖ్యంగా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ప్రతి నెల ఒక ఆదివారం పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. సంవత్సరానికి 12 క్యాంప్స్ హాస్టల్లో పిల్లకాయల్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా అవసరమైన మనం మెడిసిన్స్ ఇవ్వడం కానీ క్యాంపు లాగా కండక్ట్ చేయడం, ఒక నెలలో ఒక ఆదివారం ప్లాన్ చేసి ఆ విధంగా స్కూల్ హెల్త్, అదేవిధంగా మా ప్రోగ్రామ్స్ ఎలాగ ఉంటాయి, మామూలుగా పబ్లిక్లోకి వెళ్ళే ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి ఒక ఆలోచన ఈ సంవత్సరం చేయాలనేది ఉంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని, ముందు ఇంకా ఈసారి 3 అవార్డులు వచ్చింది, ఈసారి 4-5 అవార్డులు రావాలని, స్టేట్ అవార్డ్స్తో పాటు నేషనల్ అవార్డు కూడా మన రేపు నెక్స్ట్ మంత్ 27-28 తేదీలో హైదరాబాద్ పోయి మళ్ళా నేషనల్ అవార్డు కూడా తీసుకోవడం జరుగుతుంది. నిజంగా మన కావలి ఒక గర్వ కారణంగా నేషనల్ అవార్డు రావడం అనేది ఎందుకంటే చాలా తక్కువ మందికి నేషనల్ అవార్డు వస్తుంది. మన కావలికి రావడం నిజంగా మన అందరి యొక్క పబ్లిక్ అందులో అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు బ్లడ్